చేతుల పైకెత్తి మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ స్వామిని ప్రార్థిస్తూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. తిరుమల
శ్రీ వెంకటాచల క్షేత్రంలో కళ్యాణ మంటపం సంపంగి ప్రాకారంలో ఉపస్థితులమై సర్వకాల సర్వావస్థలలో సర్వేంద్రియాలను ఆ సర్వేశ్వరుని యందే నిలపటానికి సంసిద్ధమవుతూ, అమ్మా నీ దయ ఉంటేనే ఆ దేవదేవుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతోంది అని శ్రీమాతకు విన్నవిస్తూ, అలాగనే భూమాత అనుగ్రహంతోనే జ్ఞాన వికాసం కలుగుతోంది. పరమాత్మ యొక్క విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు అలవడుతాయి అని మన అందరి చేత కూడా అర్చక స్వామి భక్త సంకల్పం చెప్పించారు. మనసా వాచ కర్మణ దేవదేవ నీ యందే నా మనస్సుని నిలుపుతాము అని అందరం కలిసి ఒక సంకల్పం చేశాం. ఈ సంకల్ప ప్రభావం భగవద్ అనుగ్రహం రెండు కలిసి ఆ దివ్య మాతృ చరణాలయందే ఆ శ్రీమాత భూమాత ఇరువురు కలిసి మనకు ఒక దివ్య ప్రబోధాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని దివ్య శ్రీ చరణాలను హృదయంలో నిరంతరం ధరించాలి అని సూచిస్తూ, ఆ స్వామివారి యొక్క దివ్య స్ఫూర్తిని మనం నిరంతరం పొందాలి అనంటే ఆయన దివ్య శ్రీచరణాలను హృదయంలో ధారణ చేయాలి అని గుర్తు చేస్తూ, దానికి ప్రతీకగానే శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో ఆరంభమైంది. అభిజిత్ సర్వదోషఘ్నం అని, ఈ అభిజిత్ అంటే మధ్యాహ్న సమయం 12 గంటల ప్రాంతం ఇప్పుడు విశ్వక్సేనారాధనతో ప్రారంభమవుతోంది. వీక్షిద్దాం. గోవింద. సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంకర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంచకర్మణీతంగకరారాధనం కరిష్యే. ఓం ధారాచుతప్తశురమానశేషు దరత్తరిత్వ పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాగం చితరగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాజాపితరా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవామంజంత భరతస్వస్య అస్మిన్ కుంభే పుంబ్రణమావాహయామి ప్రచేత సమావాహయామి రక్తాం ప్రథమావాహయామి యాదస్పరిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాం ప్రధరాయ నమః యాదస్పతయే నమః వరుణాయ నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాద్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంకరకరసమన్వితం జగాపదం సంకేతం సుపుష్పృతవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణ ముఖమర్చయేద ఆగ్నేయుస్మాదజామహే త్వా విశ్వేశతాత్వం హిదో న శంభో వైరాజందే రోధనిధత్తాం ప్రేష్యామ దేశో విపధానామనాదర్యామే సస్తాంతరితాం తథాదు. పద్మాకారమండలే బొంబోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాయనే నమః సూత్రవత్యై నమః జగాయై నమః సూత్రవతేతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ నాణ్యమపాసిత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రసమాప్తిన కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్జ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నతధేపదం సమూఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయ
ध्यायन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादनं तद्विप्रासोऽपि पुण्यमोजाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तरस्य द्रविणोदासनरस्य प्रियं सदे द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा सदे दीर्घमायुः भद्रं कर्णे विस्तृणयामदेवा भद्रं पश्येमाक्षभिर्यदत्राः स्तनैरङ्गैः स्तुष्टभागं सस्तनोभिर्विषेम देवहितं जरायुः शतमिन्न शरदो अन्त्यदेवा यत्राणश्चक्राजरसं तनूनाम् यत्र पितरो भवन्ति मानो मध्यारेण सदा यक्कन्तोः अतिदर्द्योरतिदरन्तरिक्षं तिदर्मादा सपिता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिदर्जातमतिदर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्फकुर्वीदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरोमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्म सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोस्तु पुण्याहं कर्मणोस्तु पुण्याहं कर्मणोस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्तिरुध्यास्महव्यैर्नमदोपसत्यां मित्रदेवं मित्रधेयन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सरितस्य वीराः ॐ भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यदां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यदां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यदां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तनामहेरणाय चक्षसे यो पश्यमतमोरसस्तस्य भारगदेहनः वचतेर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजन्वधा आपो जनयथा चनः ओम पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदासपुरातमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोधिया पुनन्त विश्व आयमः जातवेदः पवित्रपदे पवित्रेण पुराहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कर्तोकं वृणु यत्ते पवित्रमर्चसि अग्ने विततमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्ते बक्वे स्तनवो मीतपृष्ठाः त्वया वदन्तस्तमार्त्येषु वयज्ञस्याम योरगीनां वैश्वानरो रश्मिभिर्मापणात् वादप्राणेन शिरोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः अर्धावरे जिग्निये मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैरुद्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्याति सुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधुदकं पापमानी स्वस्त्यगनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिषन्तु नः यमल्लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यगनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृडाभिपुनातमा जातवेदा मूर्त्यगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुभेषणं शन्नो अस्तुद्यपदे सुञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्तिश देवार्त्विजो मार्जयन्तां दक्षिणायान्तिश माताः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिश गृहा पशवो मार्जयन्तां उदीत्यान्तिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्तिश विघ्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरेर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य बिन्तोः तमकृतं वस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशं
सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्च येनेश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां प्रजरविप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वति दर्वणानागं सोमः पवित्रमत्येतरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः प्रणपाद्र्घ्याचमणीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద వెంకటేశ గోవింద గోవింద. సమస్తమైనటువంటి లోకాలకు సంరక్షకుడైనటువంటి స్వామిని చక్కగా పెండ్లి కుమారులుగా మనం దర్శిస్తూ ఉన్నాం. పెండ్లి కుమార్తెలుగా శ్రీదేవి భూదేవి ఉండగా ఇక్కడ మనకు సంకల్పం చేసి ఆ మొట్టమొదటిగా ఆరాధ్యమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క సంరక్షకుడు అంటే ఆయనే అందరినీ రక్షిస్తుంటే ఈయనేమిటంటే ఆయన ప్రతినిధి. తాను కూడా భగవత్ సేవ చేయాలని ఆకాంక్షిస్తే కుముదాక్షుడు అనేటువంటి తన పార్షదునికి సర్వసైన్యాధ్యక్ష స్థానాన్ని ప్రసాదించాడు. అందువలనే నిత్యసూరులలో ఆయన కూడా ఒకడు. అనంతుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు ఇత్యాది ఈ సూర్య గణం ఉన్నది. వారంతా కూడా భగవంతుని యొక్క సేవలో నిరంతరం ఉంటారట. ఈ లోక సంబంధం అనేదే వారికి ఉండదు. అలాంటి ఆ విశ్వక్సేనుల వారిని ప్రప్రథమంగా ఆరాధించారు. గంగాది సర్వతీర్థ జలాలను నదీ నదములను ఆహ్వానించి పవిత్రీకరణ చేశారు. అటు పిమ్మట ఈ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో మేము కూడా పాలు పంచుకుంటాము అని బ్రహ్మాది దేవతలంతా ఎదురు చూస్తూ ఉంటారు. వారినందరినీ కూడా ఆహ్వానించారు. సద్యోంకురారోపణము అనేటువంటి కైంకర్యాన్ని చేశారు. అంతేకాదు ఇక్కడ అమ్మ ఈ సమస్త జగత్తుకి కూడా ధాన్యలక్ష్మిగా కూడా దర్శనమిస్తోంది. అభయ వరద ముద్రలతో 2 తామర పుష్పాలతో గద, చెరుకు గడ, సస్యం, అరటి గెలలతో దర్శనమిచ్చేటువంటి తల్లికి ధాన్యలక్ష్మి అని పేరు. సమస్త సస్యప్రదాయిని, ఈ సమస్త భూతకోటికి ప్రాణులకు ఆధారం అన్నం. ఆ అన్నాన్ని అధిష్ఠించినటువంటి దైవస్వరూపంగా దేవతగా ధాన్యలక్ష్మి. ఇప్పుడు జగద్రక్షకుడైన స్వామికి రక్షా సమర్పణ. శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానదబుధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్ని విపినాని వదంతు. ఓం శ్రీసమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్రధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యనేతర నిర్వణాః స్వస్తి పూషా అసూరోదరాధన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమప్రభామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసోరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం మహాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమథా వివ పునర్దఠతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్య శోణావామివారూహేమ అంభోంబుచా వాంగినా సంగయం జ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రజాతమాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద.
ఈ సమస్త జగత్తు కూడా ఎలాగ పుట్టింది? చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న. దీనికి సమాధానమే అనేకమైనటువంటి శాస్త్రాలు చెబుతాయి. ఈనాడు కూడా విజ్ఞాన శాస్త్రాదులు పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇదమిద్దమని తేల్చలేనటువంటిది. కానీ మనకు వేదశాస్త్రాదులు స్పష్టం చేస్తాయి. సర్వ జగత్తుకి ఆధారమైనటువంటి వాడు, అన్నిటినీ సృజించినవాడు పరమాత్మ. ఆ శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకర అయినటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకుంటే దృశ్యములు చూసేవి కాదు, ద్రష్టని పట్టుకోవాలి అని. అలాంటి ఆ జగత్స్రష్ట అయినటువంటి స్వామి తన పాదపద్మాలని ఆశ్రయించమని కలిమర్దన మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమానుడు అయినటువంటి ఆ స్వామిని చక్కగా మనం వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అని స్మరిస్తాం. ఈ కల్పారంభంలో పరమాత్మ కలియుగాన్ని గురించి ఆలోచన చేశారట. ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగ ఉంటారు, కలి యొక్క ప్రభావంతో సతమతమవుతారు. కాబట్టి తన దర్శనం చేతనే సమస్త అభీష్టాలను సిద్ధింపచేయాలి అని. మామూలు ఇతర యుగాలలో అయితే ధ్యానం చేయాలి, యజ్ఞం చేయాలి, ఇంకా అర్చనాదులు ఏవేవో చేస్తే చాలా పరిశ్రమ ఉంటుంది. యోగా ధ్యానాదుల చేత మాత్రమే తెలియబడేటువంటి పరమగమ్యుడైన పరమాత్మ ఆ వెంకటాద్రి గదాధరుడుగా అగస్త్య మహర్షి, అలాగనే బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే శంఖన మహారాజు ఇలాగ వీరంతా ప్రార్థించడం చేత అశేష జన దృగ్గోచరాయ నమః, అగస్త్యాభ్యర్థిత అశేష జన దృగ్గోచరాయ అని ఆ మహర్షులంతా తపస్సు చేసి సాక్షాత్కరిస్తే పరమాత్మ నీవు మేము ఇంత శ్రమిస్తే కానీ మాకు దర్శనం ఇవ్వలేదయ్యా, ఈ కలియుగంలో వారు అంత శ్రమ చేయలేరు అని వారికి దృగ్గోచరం కావాలి, కనిపించాలి అని కోరితే తదాస్తన్నాడు. ఆయన సంకల్పమే కదా. పరమ ప్రేమమూర్తి అయినటువంటి స్వామి ఇతర యుగాలలో ఏ అవతారాలు ధరించి వహించి ఏ కృత్యాలు చేశాడో ఇప్పుడు అవన్నీ స్మరించుకొని మనం ఆ కలికల్మషాలని తొలగించుకొని ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ భారద్వాజాది మహర్ష్యాదులు అత్రి మొదలైనటువంటి మహర్షి జనసేవితులైనటువంటి ఆ మహానుభావుడికి ఈ ప్రతినిత్యము వైవాహిక దీక్షా సమర్పణ చేస్తూ అర్చకస్వామి చక్కగా ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై విప్రరూపంలో ఉన్నటువంటి నారాయణుడు అని భక్తులు భావిస్తూ ఉంటే ఆ జగద్రక్షకుడైనటువంటి లోకపావనుడైనటువంటి ఆ దేవదేవునికి ఆ కుడిహస్తానికి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. సకృత ఏవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని రామావతారంలో ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఒక్కసారి నేను నీ వాళ్ళను అని ఎవరైతే అంటారో వారి సర్వ భారాలు కూడా తానే వహిస్తాను అని అన్నాడు. అలాంటి స్వామి మరి మనకి ఎలాగా దర్శనమిస్తాడు, ఎలాగ అనుగ్రహిస్తాడు అంటే మొదటగా ఆ వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మ శ్రీ మహాలక్ష్మి ఆమెను వేడుకోవాలట. పురుషకారిణి అని అంటే భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూపగుణ విభవైశ్వర్యశీలాది
అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అంటారు భగవద్ రామానుజాచార్య స్వామి. అందువలన లక్ష్మిని మనం జగన్మాతృస్వరూపంగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, సంతానలక్ష్మిగా భావిస్తాము. ఆమె ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు మనకు చెప్తాయి. స్వయంభువ మన్వంతరంలో భృగు ఖ్యాతి దంపతులకు కుమార్తెగా అవతరించింది. స్వారోతిష మన్వంతరంలో అగ్ని నుంచి అవతరించిందిట. ఔత్తమ మన్వంతరంలో జలరాశి నుంచి, తామస మన్వంతరంలో భూమి నుండి, రైవత మన్వంతరంలో బిల్వ వృక్షం నుంచి. అందుకనే బిల్వపత్ర స్థితురాలట ఆమె. బిల్వవనంలో ఉంటుంది లక్ష్మీదేవి. అంటే మారేడు వనంలో ఉంటోంది. చాక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి, వైవస్వత మన్వంతరంలో క్షీర సముద్రం నుండి ఇలాగ ఆవిర్భవించింది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవతారం స్వామిని అనుసరించి ఉంటుంది. రమా మహిమాన్వేషణం చేశారు మహానుభావులు. అలాంటి ఆ రమాదేవి శ్రీ మహాలక్ష్మికి రక్షా సమర్పణ చేసి భూదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. మరీచి మహర్షి తన విమానార్చన కల్పంలో చాలా స్పష్టంగా అమ్మ వైభవాన్ని ప్రకటిస్తాడు. కాబట్టి ఈ లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుత వల్లభాం అని ఆ మహాలక్ష్మికి ప్రియమైనటువంటి సఖి ఆమె ఈ రూపంలో కూడా వచ్చింది. 2 రూపాలలో దేవతలకు అనేక శక్తులు ఉంటాయి. ఎన్ని రూపాలైనా ధరించగలరు. అన్ని రూపాలలో స్వామిని సేవించడమే ఆ లక్ష్మీ వైభవం. ఆ రమా సహితుడైనటువంటి లక్ష్మీ సమేతుడైన నారాయణుణ్ణి ఆరాధించడమే తమ సిద్ధాంతమని భావించే లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క సమారాధనమే మా దివ్య సిద్ధాంతమని భావించే వైఖానస భగవచ్శాస్త్ర కోవిదులైనటువంటి ఆ అర్చక స్వామి కూడా తాను ఈ కళ్యాణోత్సవ కైంకర్య భాగ్యం అబ్బింది కదా అని ఆనందాన్ని ప్రకటిస్తూ తాను కూడా రక్షా స్వీకారం చేసి అగ్నిముఖంగా దేవతలని ఆరాధించడం మనకు వేదికమైన సంప్రదాయం కనుక ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠ చేస్తూ ఆ అర్చక స్వాములు చక్కని సుస్వరమైనటువంటి వేద మంత్రాలతో అగ్నిని ఆహ్వానించడానికి పూర్వరంగంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. వేడుకొందాం వెంకటపతిని. ఓ मक्यम जिदंत ममजार हव्याकोति सत्यामन धौमे अस्ते ये नौमानिकांगनमच्चनाहं विश्वे देवासो अधिवोचनामे देवी षडर्वेर्नक्रणाद विश्वे देवास यहवीर्यद्धं महास्महि प्रजगामातनो भरमारधामत् विशदे सोमराजन् जातवेदो भवनस्य नेत यहजिञ्जतमसो यज्ञनिश्यते अग्निमश्वत्थादिने हव्यवाहकं शमे गर्भाञ्जनयव्योमयो भूः घृतप्रदेको कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतप्रशस्त्वादितो वहन्ति घृतं विमन् सुगिराजिक्षिदेवान् आयुर्ताग्ने हविषो जषानो घृतप्रदेको कृतयो निरेधे मदजारकव्यं विदेवपुत्रमभिरक्षदादिमम् उपावरो हजातवेद पुनस्तं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयुः प्रजागमृगमस्मासते चितस्नोदेरिहिनोदराणि अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेतः प्रसुभा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतस्सुरजो वेन आवः सबुद्धया पपमा अस्य विष्टा सतश्च यो नवसतश्च विवः ओं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदित्यकं च भेकं तस्मनं योदराज तस्मै ओं भूस्वमवाहयामि ओं भवर्यज्ञाङ्गमवाहयामि ओं सवृन्दमवाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमवाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता प्रथयितनागस्य पृष्ठेयमानो सदप्तर्हीनागं
लोकस्तत्रेमञ्जज्ञं यजमानजधेः ओं प्रोक्ष्य सोम प्रोक्ष्यामि प्रोक्ष्यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेयमानो सदुत्तरहीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमञ्जज्ञं यजमानजधेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावनेस्तः पुरुषस्य पवित्रे स्तोमैष्टम्यो देवसवतप्रसुपनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे अग्रे गोवोक्रयमं यज्ञं यदाग्ने यज्ञमदन्धत्त युष्मानेन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं त्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदाविष्णुमावाहयामि यापि नारायणमावाहयामि ब्रह्मण्णमप्रणेष्यामि यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानजधेः ओं प्रणया सोमाप प्रणेष्यामि यजमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानजधेः ओं प्रणया प्रणयतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तरः इदं वदन्ति कृतविष्टापदाकसहस्रभुजं यजमानेऽन्यञ्चदेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि अपवोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षेतुसोमावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टिनोभामि ब्रह्मणे दृष्टिनोभामि इन्द्रागे दृष्टिनोभामि अग्नये दृष्टिनोभामि सोमागे दृष्टिनोभामि अग्नये दृष्टिनोभामि सोमागे दृष्टिनोभामि अग्निशोमाभ्यां दृष्टिनोभामि प्रजापतये दृष्टिनोभामि ब्रह्मणे दृष्टिनोभामि इन्द्रागे दृष्टिनोभामि वसुभ्यो दृष्टिनोभामि मरुद्भ्यो दृष्टिनोभामि रुद्रेभ्यो दृष्टिनोभामि अपवोपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टिनोभामि बृहत्पतये दृष्टिनोभामि मित्रागे दृष्टिनोभामि वरुणागे दृष्टिनोभामि आदित्येभ्यो दृष्टिनोभामि अश्विभ्यो दृष्टिनोभामि पूष्णे दृष्टिनोभामि कक्षागे दृष्टिनोभामि कक्षदेवता सोमागे दृष्टिनोभामि औपासनयज्ञागे दृष्टिनोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो दृष्टिनोभामि सर्वदेवेभ्यो दृष्टिनोभामि आद्यन्त्रप्रतिस्रयामि जलन्त्रप्रतिस्रयामि अग्नेत्योतरसि अग्नेत्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षो अन्तरिता अनातयः प्रतिष्ठकं रक्ष प्रतिष्ठा अनातयः चित्ततिस्थापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्नादिपदापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्तेका च शतं च सहस्रं च आयुधं च नियुधं च प्रयुधं च अर्पुदं च न्यर्पुदं च समुद्रस्य मध्यं च अन्तश्च परार्थश्च इमामे अग्निष्टगाधेन वसन्ते इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोतसे नमः जलाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसवा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदवानय अजन्तयत्म आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वजेतवर्तगिरास्मान् प्रजगापतिर्ब्रह्मवच्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमिदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणे औपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोष प्रागश्चित्तार्थमतो देवादिषट्वैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रिधानदधेवनं समूहमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विशदयतो प्रदानि विस्पशे इन्द्रस्य इत्यस्य स्वाहा तद्विष्णोः परमं पदकं सदा
पश्यन्ति सूर्यः दिवे चक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमौजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ॐ भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्स्ताः अनुमदेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसविदप्रासावीः ऊर्ध्वभागे भूलोके भवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य शिल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिरे ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पनन्द सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिरे अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे किशोपदेत्यष्टदेवपुरी विराजते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलबलहिते लवणेक्षुसुरासर्प
సప్తదిక్షేరసుత్తోదగాఖ్య సప్తార్ణవపరివృదే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకచార్మల పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపిదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యభారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుషహారీలామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూర్య జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకే సదహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్ధం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైకతనాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసచిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతినాత్రాప్తోర్యామశాంతపరవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమతిమితి చతుర్విధ మోక్షఫలచిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానుసారవిర్భక్వాదిభిర్వశిష్టాదిభిः దివ్యమహర్షిభిः రిక్తకుక్యధర్మపురాణ ఇతిహాసకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదగే నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోక్షయాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నమాన ఔర్వమైంద్ర పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవనీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం మిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆమత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం మిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధజేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద. లోకాన్ని పవిత్రం చేసేటువంటి పరమ పావనమైనటువంటి
శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆ వెంకటపతి హృదయాన్ని నిరంతరం ప్రేమతో నింపుతోంది అమ్మ అని ఆ మహాలక్ష్మి శ్రావణ మాసం పూర్తి అయిపోయినటువంటి శుభవేళలో ఆ అమ్మకు శుభప్రదమైనటువంటి ఆ కళ్యాణ నీరాజనాల్ని సమర్పించడానికి అదిగో ఆ మాంగళ్యాలను అభిషేకం చేస్తూ అర్చక స్వామి సమస్త స్త్రీలకు కూడా సువాసినిగానే వారంతా ఉండాలి అని ఆకాంక్షిస్తూ మాంగళ్యారాధన చేశారు. దాన్ని ఆరాధించి అమ్మకు సమర్పిస్తారు. ఈ సమయంలో ఈ రోజున అమావాస్య చక్కగా మనకు అందరికీ కూడా మూల కారణమైన పితృరూపీ జనార్దన అని ఆ జనార్దనుణ్ణి తండ్రిగా తల్లిగా అనేక మానవ సంబంధాలు ఎన్నున్నాయో అన్నిటినీ కూడా స్వామితో కల్పించుకోవడం భక్తుల యొక్క స్థితి అని. ఈ సమయంలో మనకు ఒక విశేషమైనటువంటి గాథ మాంగళ్య సమర్పణకు ఆరాధనకు ఉండేటువంటి ఈ వేళలో మనం అస్థీక మహర్షి అని మహాభారతంలో జరత్కారు ఆయన తండ్రి జరత్కారు మహర్షి చరిత్ర చాలా విశేషమైనటువంటి. ఆయన జరత్కారుడు అని ఒక బ్రహ్మచారి అన్ని తీర్థాలలో స్నానం చేస్తూ నిరంతరం పరివ్రజనం చేసేవారు. ఒక రోజున ఆయన వెళ్తూ ఉంటే తల క్రిందుగా ఒక చెట్టు కొమ్మని పట్టుకొని కొంతమంది ఋషులు వేలాడుతూ ఉన్నారట. క్రింద పెద్ద పెద్ద లోయలు. పాపం ఆయనకి జాలి వేసింది. దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీకేమైనా సహాయం చేయగలనా అన్నాడు. నువ్వు మాకొక సహాయం చేయి. ఏంటంటే మా పరిస్థితి మా వంశంలో ఒకడు పుట్టాడు, వాడు పెళ్ళి ఏమీ లేకుండా వివాహం ఏమీ లేకుండా తిరుగుతూ ఉంటాడు, ఆయనకు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పమన్నా. ఎవరు మీ అబ్బాయి మీ వంశంలో వాడు అంటే జరత్కారుడు అని ఆయన. అయ్యయ్యో నేనే ఆ జరత్కారుణ్ణి, చాలా గొప్ప తపస్వి అని అందరికీ తెలుసు అనంటే ఏం చెయ్యాలి అనంటే అయ్యా మేము గొప్ప స్థానం పొందాలి అనంటే నువ్వు వివాహం చేసుకోవాలి. ఈ వేరు తల క్రిందులుగా ఉన్నది, ఆ వేరు పట్టుకొని నువ్వు కూడా వివాహం చేసుకోకపోతే ప్రజాతంతుమ్మా వ్యవచ్ఛేత్సి అని వేదం చెప్తోంది. ప్రజాతంతు అంటే ప్రజా అంటే సంతానం, ఆ సంతాన పరంపర సాగాలట. అరయన్ వంశము నిల్పనే కదా వివాహము అని కూడా అంటారు. ఆ కులము అంటే వంశము అని కూడా. ఆ వంశ పరంపర అనుసూతంగా జరగాలి. కుమారుడు వల్ల అది, కుమార్తె వల్ల ఇంకొక వంశాన్ని వృద్ధి చేసే మహద్భాగ్యం కలుగుతోందిట. అందుకని అమ్మాయి అబ్బాయి ఉండవలసినది. అప్పుడు జరత్కారుడు అంటాడు బాధపడి, అయ్యో నా వల్ల మీకు ఎలాంటి బాధ కలుగుతుందా, అయితే క్షమించండి అని నేను వివాహం చేసుకుంటా, కానీ నా పేరు కలిగిన అమ్మాయి దొరికితేనే చేసుకుంటా అంట. ఇదొక విచిత్రం. సరే, ఒకసారి వినత కద్రువ అని కశ్యపుని యొక్క భార్యలు వారిద్దరూ కూడా ఒక పందెం వేసుకున్నారట. ఆ క్షీరసాగర మథనంలో పుట్టినటువంటి దానికి ఉచ్చైశ్రవం గుర్రం, దాని తోక నల్లగా ఉంటుంది అని తెల్లగా ఉంటుంది. మన్నాడు వెళ్ళి చూద్దాం అనుకుంటారు. ఆ కద్రువ నాగమాత సర్పాలకు తల్లి, మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళి దానికి ఆచ్ఛాదన చేయండి, ఇలా అంటే వారంతా తిరస్కరిస్తే మీరంతా సర్పయాగంలో నశిస్తారని. అప్పుడు ఇది ఎలాగా నిలిపివేయడం ఎలాగా అని ఆ సర్పాలలో వాసుకి ఆయన ఆలోచించి అప్పుడు ఒక ఆయన చెప్తాడు, జరత్కారు అనేటువంటి ఆ జరత్కారువుకి పుట్టేటువంటి పిల్లవాడు అస్థీకుడని ఆయన పుడితే ఆయన ఆపుతాడని అంటే. అప్పుడు ఆ
దానికోసం అన్వేషించే అరణ్యానికి వచ్చి మా ఇంటి దగ్గరే మీరు ఉండండి అని అంటే అప్పుడు వివాహం చేసుకోవడం జరుగుతోంది. ఆయన తన వంశాన్ని మాతృవంశాన్ని కూడా రక్షించాడు. అదిగో అలాగా మనం లోకరక్షణ కోసం స్వామి హస్తే సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నీనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజామంత్యమృత్యభాషాదే తదయకం రాజావృణో నమంజదాం గిధేయక స్త్రీ పౌత్రం కన్నరోధాత్ స్వాహా. ఇమం మే వృణశ్రుతి హిమమత్యాజమృణయ తామవశ్రాజకే స్వాహా. తత్వాజామి బ్రహ్మణామంతమానసదాజాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వృణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా. తన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడో మయా సతేష్ఠాః యజిష్టో వహ్నినమస్సోషితానో విశ్వాన్ ద్వేషాకం సి ప్రమమధ్యస్వత్ స్వాహా. సత్వన్నో అగ్నే మమ భవతే నేతిష్టో అస్యావశతో వ్యుష్టో అవయక్ష్మణ వర్ణకం దదానో బిహిమృడీకం సహభోనయేతి స్వాహా. తమగ్నే అయాస్యాసన మనసాహితః అయాసర హవ్యమోహితే యానో దేహి మహేషడ్గ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ సవ స్వాహా. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవిత ప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకిన్యక్రమణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యాం.
ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధేనాకుం రసేనోత్పజన్యస్య సుష్మేనోధస్తామృతాకుం అన్ విశ్వావదత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకిన్నకర్మణి ఔపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షట్మైష్టమహమం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా ఓం అతో దేవా అవంతనోకితో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రిధానదధేమదం సమూఢమస్యమాగం సరే స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగదో ప్రధాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్సఖ స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే చక్షునాదరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమోజా కృపాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమితః ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకిన్నకర్మణి ఔపాసనాగ్నో కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టానంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా యదస్య కర్మణోతిరేజం యత్వాన్యోని మహాకరం అగ్నిశ్చ సర్వకుస్పృష్టకం సుహరం కరోతు స్వాహా అగ్నయే సృష్టికృతే హోదాహోదేనా కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రే వాదిష్టకం సర్వత్రే వనాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే సృష్టికృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా ఇన్మ ఆత్మనో మిందాభోదగ్నిస్తత్వనః ఆర్జాతవేదావిదర్శని స్వాహా పునరగ్నిచక్షురాత్రేంద్రో బృహస్పతిః పునర్మే అస్మినాయవం చక్షురాదితమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వచడనిష్టేభ్య స్వాహా భేషరందృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దవరాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా ఆర్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోస్యేధిషీమహి స్వాహా సమితసితేజోషితేజో మగిధేః స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మేవాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మేవాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మేవాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మేవాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మేవాహి స్వాహా సప్తనే అగ్నే సమిత సప్తరిక్మా సప్తర్షి సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యంతి సప్తయో నిదాపనత్వా కృతేన స్వాహా రతధాన విద్వాన్ నిష్ఠుభృతేన పూర్ణమాహుతిం జహోమ్య మనసా ప్రజాపతయే స్వాహా అగ్నిభుక్తం వేదిర్భుక్తం జోర్భుక్తం ప్రథమే భుక్తం ఓషధి వనస్పతిగంధర్వాప్సరసశ్చైవ భుక్తం అగ్నిర్జీర్ణం వేదిర్జీర్ణం జోర్జీర్ణం ప్రథమే జీర్ణం ఓషధి వనస్పతిగంధర్వాప్సరసశ్చైవ జీర్ణం సమందాంబరహిరః వినా కృతేన సమాదిత్యేన విషమిస్సం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిర్ంతాం దివ్యం నభో గచ్చతు యత్స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో జ్యోస్తృప్యదో ప్రవేదృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతిగంధర్వాప్సరసశ్చైవ తృప్యంతాం మే దక్షిణ పితరపితామహ ప్రపితామహ సాక్షం యమస్తృప్యంతాం అదితేన్వమగ్స్తాః అనుమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిదప్రాసామిః ఆవాహన దేవతాభ్యో నమః యదాస్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణం మే భూయాత్ స్వాహా సదసి సంతే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షరమక్షత్యే జుహోమి అక్షితమసి మామే శ్రేష్ఠాః
శ్రీమార్తయో మార్జయంతాం వరజిష్టాకమనేష్టో క్రమవచో అపావధీన్ త్వేషం వచో అపావధేగ స్వాహ ఊర్ధం యజ్ఞం నిగితం మాజీకృతమత్ర మేధామష్మన్ పృథివ్యా దివో వా విష్ణవతమా పృథివ్యా స్వాహ పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణో సదనమసి దక్షిణతో విష్ణో సదనమసి ఉత్తరతో విష్ణో సదనమసి ప్రాత్యాం విష్ణో సదనమసి సర్వానన్యాని ప్రసమూఖ్య గ్రంథేన్ విసృజ్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపమోషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాన్ దేవసదనకం శుద్ధ్యంతాన్ దేవసదనం భూతిస్మాతేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్తయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతంచ వర్చక్షేత్రయాయుషాం ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతరా మహేరణాకి చక్షసే యోమశివతమోరసస్తస్య భార్గదేహనః ఉచితీర్మమాద్రః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వధః ఆపో జనయథా జనః యత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్మి భూయాసం యత్తే అగ్నే వర్చస్తే నాహం వర్చస్మి భూయాసం యత్తే అగ్నే హరస్తే నాహం హరస్మి భూయాసం మయి మేధామయి ప్రజామయజ్ఞస్తేజో దధాతమయి మేధామయి ప్రజామయంద్రయంద్రయంద్రధాతమయి మేధామయి ప్రజామయ సూర్యో భ్రాజో దధాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ముదాసనాయ కృందమయా దేవ పరిపూర్ణం తదస్త్రీ ప్రాయశ్చిత్తాని శేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషావశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాజామృతేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్రఘ్యాజమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః పునఃపాత్రఘ్యాజమనీయం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుణోపహారం నివేదయామి ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ స్వామివారి దివ్య సన్నిధానంలో పూర్ణాహుతిని సమర్పించడం జరిగింది. పరిపూర్ణమైనటువంటి ఆ యజ్ఞ నారాయణుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందటం జరిగింది. ఆ పురాణ పురుషుడు పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఆ పరిపూర్ణమైన దివ్యానుగ్రహం అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు గోదా పిరాట్టి గానం చేసినటువంటి వారణమాయిరం అనేటువంటి ఆసుర గానం ఇక్కడ జీఎల్ స్వామి వారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అర్చక స్వామి అన్నమయ్య వంశీకులు ఇరువురు కూడా స్వామివారి పక్షంలో అమ్మవారి పక్షంలో నిలిచి ఈ సన్నివేశాన్ని మనకు అందించారు. మధుర భక్తి ప్రబోధకమైన అమ్మ దివ్య విశేషం. ఇప్పుడు మాలా పరివర్తనం జరుగుతుంది, వీక్షిద్దాం. స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మకు సమర్పిస్తే అమ్మ మరలా అయ్యవారికి సమర్పించడం ఒక చిత్రమైనటువంటి సన్నివేశం. శ్రీ వెంకటేశ మహిషీ శ్రితకల్పవల్లీ పద్మావతి విజయతామిహ పద్మహస్తా శ్రీ వెంకటాక్షధరణీ
ప్రత్యేకాయాం యా శ్రీసుకస్య నగరే కమలాకరే భూత్ అని చక్కగా భావిస్తూ ఉండేటువంటి ఆ శ్రీమాత సమర్పించిన మాలికను ధరించిన శ్రీవారు మరలా భూమాతకు కూడా మాలా సమర్పణ చేశారు. అదిగో భక్త హృదయాలలో నిరంతరం భావనాగమ్యులైనటువంటి ఆ పురుషోత్తములు, ఆ దేవదేవుడు భక్తి చేతనే దొరుకుతాడట. ఆ భక్తి వశః పురుష అని మనకు చక్కగా వేదవాన్మయం చెప్తోంది. అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరి మనల్ని అనుగ్రహిస్తున్నాడు కదా అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, క్షిప్రం చాలా వేగంగా త్వరగా అనుగ్రహిస్తారట. అంజలి ముద్ర అన్న రెండు చేతులు జోడించి నమస్కరించడం మన సనాతనమైనటువంటి ధర్మ సంస్కృతికి ప్రతీక. అదిగో అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి ఇప్పుడు అక్షతారోపణం. భక్తుల గృహాలలో సకల సంపదలు కూడా, పాడి పంటలు సమృద్ధిగా ఉండి అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటి ధార్మిక స్వరూపాన్ని అనుగ్రహిస్తూ అక్షతారోపణ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు శ్రీవారు. లోకా సమస్తా సుఖినో భవంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడ పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు.
నా